సో ఫస్ట్ పార్ట్లో చూసారు కదా నేను ఏమేమి కాంప్లికేషన్స్ ఫేస్ చేశానో దాని కంటిన్యూషన్ ఈ పార్ట్లో ఉంటుంది. ప్లీజ్ డూ కంటిన్యూ టు వాచ్. ఫస్ట్ పార్ట్ని డిస్క్రిప్షన్లో లింక్ చేశాను, ఫస్ట్ అది చూసి తర్వాత ఇది చూడండి. హలో పీపుల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ న్యూ జెర్సీ విత్ హారిక. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడొచ్చు కదా, అప్పుడు నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది, ఏ వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇంకో హ్యాపీ థింగ్ ఏంటంటే మూమెంట్స్ తెలిసాయి. ఇంత టెన్షన్లో ఉన్నా కూడా ఇది అయిపోయింది కదా, ఈ స్కాన్ అయిపోయి అంతా ఓకే అన్నాక ఇంకా అప్పటి నుంచి నాకు 6th మంత్లో మూమెంట్స్ తెలియటం స్టార్ట్ అయ్యాయి. వల్లే అనిపించేది, అదొక స్పెషల్ ఫీలింగ్ కదా, ఎవరికైనా అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది. చాలా బాగా అనిపించేది, అదొక హ్యాపీ. ఇలా ఇన్ని కాంప్లికేషన్స్లో కూడా ఇలా అప్పుడప్పుడు చిన్న హ్యాపీనెస్లు ఉండేవి. సో ఇంకా మధ్యలో 7th మంత్లో అలా చెకప్కి వెళ్ళినప్పుడు ఏం చెప్పారంటే ఫ్లూయిడ్ ఎక్కువ ఉంది అని చెప్పారు. అసలు ఇప్పటి వరకు నేను యాంటీబయాటిక్ ఫ్లూయిడ్ తక్కువ ఉందని విన్నాను, కానీ ఎక్కువ ఉంది అని వింటాం ఇదే ఫస్ట్ టైం. నేను డాక్టర్ని అడిగాను, అసలు ఎక్కువ కూడా ఉంటుందా, నేను చాలాసార్లు విన్నాను కానీ తక్కువ ఉంటుందని విన్నాను, ఎక్కువ కూడా ఉంటుందా అని అడిగాను. డాక్టర్ ఉంటుంది, అది జస్ట్ మనకు తెలియనంత మాత్రం లేదు అని కాదు, ఫ్లూయిడ్ ఎక్కువ ఉంది. ఫ్లూయిడ్ ఎక్కువ ఉంటే ఏమవుతుంది అని అడిగా. ఇంకా ఫ్లూయిడ్ ఎక్కువ ఉంటే ఏంటంటే రప్చర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ, అంటే ప్రీమెచ్యూర్ డెలివరీ, అంటే అర్లీ డెలివరీ అవ్వచ్చు, ప్రీమెచ్యూర్ బేబీ పుట్టొచ్చు, సో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి అని చెప్పారు. అసలు బాబోయ్ ఏంట్రా ఇది, అసలు హాస్పిటల్కి వెళ్ళాలంటేనే భయం వేసేది. ఎప్పుడు వెళ్ళినా ఏదో ఒక ప్రాబ్లం ఉండేది, కానీ చాలా భయం వేసేది. ఇలా రెగ్యులర్గా టెస్టులు చేస్తూనే ఉండేవాళ్ళు, స్కాన్స్కి వెళ్తూనే ఉండేదని. కొంచెం కాంప్లికేషన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి టెస్ట్లు స్కాన్స్ కూడా ఎక్కువగానే ఉండేవి. సో 8th మంత్ స్కాన్కి వెళ్ళినప్పుడు స్కాన్ అంతా చేసి డాక్టర్ మాట్లాడాలి అని చెప్పారు. సో డాక్టర్ రూమ్కి వెళ్ళాం. డాక్టర్ ఏం చెప్పారంటే నాకు ఏజ్డ్ ప్లెసెంటా ఉంది అని. అది ఇంకో షాక్ నాకు. అసలు ప్లెసెంటా అంటే తెలుసు, ఏజ్డ్ ప్లెసెంటా ఏంటి అసలు? ఇంకా డాక్టర్ చెప్పేలోపే నేను ఎంత టెన్షన్ పడ్డానో నాకే తెలుసు. ఇంకా డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏజ్డ్ ప్లెసెంటా ఏంటంటే, అంటే బేబీ కంటే ప్లెసెంటాకి ఏజ్ ఎక్కువ ఉంది. అంటే ఇప్పుడు మనకి బేబీకి కావాల్సిన న్యూట్రియంట్స్, బ్లడ్ మొత్తం ప్లెసెంటా నుంచే కదా వస్తుంది. బేబీ కంటే ఆ ప్లెసెంటాకి ఏజ్ ఎక్కువ ఉంది. నేను చెప్పాను, అంటే మనకి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అని అడిగాను. డాక్టర్ ఏం చెప్పారంటే, సో ఈ మొత్తం మనకి ప్లెసెంటా నుంచే కాబట్టి బేబీకి అంతా వచ్చేది. ప్లెసెంటాకి ఏజ్ ఎక్కువైతే బేబీకి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ ఇవ్వలేకపోతే ప్రాబ్లం అవ్వచ్చు, అప్పుడు మనం ఎర్లీ లేబర్కి వెళ్ళాలి అని చెప్పారు. సో ఇంకా అసలు 8th మంతే కదా, అది చాలా టెన్షన్ అనిపించింది. సో మేము ఇంకా 2 వీక్స్కి ఒకసారి రెగ్యులర్గా స్కాన్స్ చేయించుకుంటానే ఉండేవాళ్ళం. సో డాక్టర్ ఏం చెప్పారంటే, రెగ్యులర్గా 2 వీక్స్కి ఒకసారి మానిటర్ చేస్తూ ఉందాం, మనకి ఎప్పుడు ప్రాబ్లం అయితే అప్పుడు ఎర్లీ డెలివరీకి వెళ్ళిపోదాం అన్నట్టు చెప్పారు. సో అసలు ఆ 8th మంత్ నుంచి నా టెన్షన్ నాకే తెలుసు. అంటే 8th మంత్లోనే డెలివరీ అంటే అప్పటికి నేను పెద్ద వెయిట్ కూడా గెయిన్ అవ్వలేదు, బేబీ కూడా 2 kgs అలానే ఉంది. ఆ 2 kgs అప్పుడు అంటే అది ప్రీమెచ్యూర్ కదా, అసలు ప్రీమెచ్యూర్ బేబీని హ్యాండిల్ చేయడం చాలా కష్టం, చాలా టెన్షన్ అనిపించేది. అసలు ఎలా హ్యాండిల్ చేయాలి ఏంటి చెప్పారు డాక్టర్. ఇంకా నేను అలానే ఫాలో అయ్యేదాన్ని. అసలు ఇంకా ఇంటి ప్రాబ్లమ్స్ అన్నీ, ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఏంటి, ఎవరికైనా ఉంటాయా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ, నాకే ఉంటాయా అని చెప్పి చాలా బాధ అనిపించేది. ఇంకా 2 వీక్స్కి ఒకసారి అలా స్కాన్స్కి వెళ్తూ ఉండేవాళ్ళం, అట్లా రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఇంకా 9th మంత్ ఎండింగ్లో అలాగా మా పేరెంట్స్ వచ్చారు. వాళ్ళు ఇంకా రేపు వస్తారనగా ఈరోజు నైట్ 10 o'clock నుంచి నాకు మూమెంట్స్ తెలియట్లేదు. ఏం చేసినా, అంటే స్వీట్స్ తిన్నాను, కూల్ వాటర్ తాగినా, పొజిషన్ మార్చినా, ఏం చేసినా మూమెంట్స్ తెలియట్లా. అయితే ఇంకా అట్లా చూసి ఎర్లీ మార్నింగ్ 5 కల్లా డాక్టర్కి ఫోన్ చేసాం. అయితే డాక్టర్ మమ్మల్ని ముందే ప్రిపేర్ చేశారు, అంటే మేము హాస్పిటల్ టూర్కి అది కూడా వెళ్ళాం. సో హాస్పిటల్లో వెళ్తే మనం ఎక్కడికి వెళ్ళాలి, డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిపోవాలి అవన్నీ తెలుసు. సో డాక్టర్ ఇంకా డైరెక్ట్గా ఎమర్జెన్సీకి వెళ్ళిపోమని చెప్పారు. సో అట్లా 5:30కి అలాగా ఇంకా మేము ఎమర్జెన్సీకి వెళ్ళిపోయాం. ఎమర్జెన్సీకి వెళ్ళిపోతే ఇంకా వాళ్ళు కొన్ని ఫార్మాలిటీస్ అవి ఫినిష్ చేసి ఇంకా జాయిన్ అయిపోయాం. రూమ్లోకి వెళ్ళాము. అలా రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద కూర్చున్నాను. నాకు అప్పుడు మూమెంట్స్ తెలియడం స్టార్ట్ అయినాయి. అంటే మేబీ మా పేరెంట్స్ వస్తారని ఆ ఎక్సైట్మెంట్కో ఏమో కానీ తెలియలేదు. సో హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ అవ్వగానే ఇంకా మూమెంట్స్ తెలిసాయి. సో డాక్టర్ చెక్ చేసి స్కాన్ అది చూసి సో బాగానే ఉంది అంతా అని చెప్పి డిశ్చార్జ్ చేశారు. ఇంకా మేము అక్కడ నుంచి అలా డైరెక్ట్గా వెళ్ళి మా పేరెంట్స్ని తీసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళి పేరెంట్స్ని తీసుకొని ఇంకా ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చిన 2 వీక్స్కి అలాగా మళ్ళీ రెగ్యులర్ చెకప్ ఉంది. సో హాస్పిటల్కి వెళ్ళాము. డాక్టర్ స్కాన్ చేసి ఏం చెప్పారంటే, ఫ్లూయిడ్ తక్కువ ఉంది. 7th మంత్లో ఫ్లూయిడ్ ఎక్కువ ఉందని చెప్పారు కదా, ఇప్పుడు ఫ్లూయిడ్ తక్కువ ఉంది. సో మనం ఎర్లీ లేబర్కి వెళ్ళిపోదాం, పెయిన్స్ ఇండ్యూస్ చేద్దాం అని చెప్పారు. అప్పటికే నాకు 9 months ఫినిష్ అయిపోయాయి, బేబీ కూడా
2 kgs 900 grams అలా ఉంది. సో ప్రాబ్లం ఏం లేదు, ఇండ్యూస్ చేద్దామని చెప్పారు. అంటే అప్పటికి డ్యూ డేట్ ఇంకా 1 వీక్ ఉంది చెప్పిన డ్యూ డేట్కి. సో ప్రాబ్లం ఏమి ఉండదు, ఇండ్యూస్ చేద్దామని చెప్పారు. ఇది నా ప్రెగ్నెన్సీ జర్నీ. ఎన్ని కాంప్లికేషన్స్, CMV వైరస్, RH ఇన్కంపాటబిలిటీ, ఇంకా ఫ్లూయిడ్ లెవెల్స్, అసలు ఏజ్డ్ ప్లెసెంటా, అసలు ఏంటేంటో అన్నీ కొత్త ఇష్యూస్ వచ్చేవి. నేను చాలా రీసెర్చ్ చేసేదాన్ని, చాలా చెక్ చేసేదాన్ని. అంటే ఏంటి అసలు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని. కానీ నాకు అప్పుడు అంత కరెక్ట్ ఇన్ఫర్మేషన్ దొరకలేదు. సో ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా యూజ్ అవుతుంది, ఎవరికి ఒక్కరికి యూజ్ అయినా చాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ హెల్ప్ఫుల్ టు యూ ఆల్. సో మీకు నా కంటెంట్ నచ్చి కొంచెమైనా యూజ్ అయినా ఆర్ మీరు కొంచెమైనా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అయినా, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ న్యూ టు న్యూ జెర్సీ విత్ హారిక.